గులాబ్ జామున్ పేరే చాలు తినాలనిపించడానికి. రెస్టారెంట్లా రుచికరంగా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటాయి. ఈరోజు అందరి ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది ఇంట్లో తక్కువ సమయంలో ఈజీగా చేసుకోవచ్చు. గులాబ్ జామున్ ఒక క్లాసిక్ ఇండియన్ డెజర్ట్. స్పెషల్ అకేషన్స్, ఫెస్టివల్స్, పార్టీస్లో చాలా ఇష్టంగా తింటారు. బయట కొనుక్కునే అవసరం లేకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్ టెక్స్చర్, టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. క్రాక్స్ లేకుండా ఇన్స్టాంట్ గులాబ్ జామున్ ఎంజాయ్ చేస్తారు. వెల్కమ్ టు స్పైసీ స్పూన్స్. ఇప్పుడు గులాబ్ జామున్ డో కలుపుదాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఏ గులాబ్ జామున్ మిక్స్ బ్రాండ్ అయినా మనం వాడొచ్చు. ఇందులో కొద్దిగా పాలను లేదా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని జెంటిల్గా నీట్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా చేయొద్దు. క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే పిండిని వెట్ క్లాత్తో కప్పి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 కప్పుల పంచదారను యాడ్ చేసి 3 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసి చక్కెర బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను 1 కప్పు పౌడర్కి 2 కప్పుల షుగర్ను యూజ్ చేశాను. 2 కప్పుల షుగర్కి 3 కప్పుల వాటర్ని యాడ్ చేశాను. ఈ విధంగా షుగర్ బాగా మెల్ట్ అయ్యాక ఇందులోకి 2 దాల్చిన యాలకులను యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. షుగర్ బాగా మెల్ట్ అయ్యి 3 మినిట్స్ బాయిల్ చేస్తే చాలు. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సిరప్ని చెక్ చేసినప్పుడు చేతి వేళ్ళ మధ్యన జిగుటుగా ఉంటే చాలు. ఇప్పుడు పిండిని తీసుకొని గులాబ్ జామున్స్ని మనకు కావాల్సిన షేప్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేతి మధ్యలో ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ క్రాక్స్ వస్తున్నాయి అంటే పిండి డ్రైగా ఉంది అని అర్థం. కాస్త పాలు లేదా వాటర్తో తడిపి పిండి కలుపుకోవాలి. ఈవెన్ షేప్ కావాలి అనుకునేవారు 1 స్పూన్తో పిండిని తీసుకొని షేప్ చేసుకోవచ్చు. ఇప్పుడు గులాబ్ జామున్స్ని ఫ్రై చేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. గులాబ్ జామున్ మునిగేంత వరకు కాస్త ఎక్కువగానే ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ మోడరేట్గా హీట్ అయ్యాక పిండి వేస్తే పైకి తేలే విధంగా ఉండాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వకముందే గులాబ్ జామున్స్ని యాడ్ చేస్తారు. దీనివల్ల క్రాక్స్ వచ్చి గులాబ్ జామున్ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే విధంగా ఆయిల్ ఎక్కువ హీట్గా ఉన్నప్పుడు కూడా గులాబ్ జామున్ని ఫ్రై చేయకూడదు. దీనివల్ల గులాబ్ జామున్ పైన లేయర్ డార్క్ రెడ్ కలర్లో వచ్చేసి లోపల పచ్చిగా ఉంటుంది. లోపలి వరకు గులాబ్ జామున్ బాగా ఫ్రై అవ్వాలి అంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గులాబ్ జామున్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్న గులాబ్ జామున్స్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని గులాబ్ జామున్స్లో యాడ్ చేసి మూత పెట్టేసి 20 నిమిషాల పాటు వదిలేయాలి. వేడిగా జ్యూసీ గులాబ్ జామున్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి గులాబ్ జామున్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ స్వీట్ డెజర్ట్ ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేం. గులాబ్ జామున్ అంటే ఒక ప్రత్యేక అనుభూతి. ఫెస్టివల్స్ అండ్ స్పెషల్ అకేషన్స్లో మనం సంతోషంగా పంచుకునే అడిషనల్ స్వీట్. వేడిగా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండే గులాబ్ జామున్. ఈ డెజర్ట్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.